Greetings to you all in the most excellent and exalted name of our Lord Jesus Christ. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతిని చెడు వేళ, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. నన్ను చేయి విడువకు దేవా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంత, నీ ఫలము నాకిమ్ము. నీకై సహించెదనంత, నీ ఫలము నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. ఆశతో నీ ముఖమును నేను ఆశక్తితో చూడా, ఆశతో నీ ముఖమును నేను ఆశక్తితో చూడా. సిగ్గు పడనుగా నేను, నీ ప్రకాశము నాపై నుండా. సిగ్గు పడనుగా నేను, నీ ప్రకాశము నాపై నుండా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. May the gracious presence of
our Lord Jesus Christ be with you always. Amen. Amen.